నమస్కారం ప్రజలారా, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? మళ్ళా రచ్చకెక్కిన గుడ్ మార్నింగ్ స్కూల్ పంచాయతీ. వీళ్ళది ఏదో ఉంటూనే ఉంటది. మొన్నటి వరకు బుక్లకు సంబంధించిన పంచాయతీ, అది రచ్చకెక్కింది. ఆగమాగమైందంతా. అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎక్కువ తొక్క గుంజుతున్నారు అని చెప్పి అదో పంచాయతీ. అది ఇంకా మొత్తం స్టేట్ లెవెల్లో హైలైట్ అయింది. ఇప్పుడు మళ్ళా ఈ బస్సు పోయి ఒక బైక్ క్యాండిడేట్కు యాక్సిడెంట్ చేసింది. ఇప్పుడు రచ్చకెక్కింది. వీళ్ళది ఏదో ఒక పంచాయతీ ఉంటూనే ఉంటుంది. దళితులను అవమానించడంలో అదో పంచాయతీ, అంబేద్కర్ను అవమానించడంలో అదో పంచాయతీ, నెలకో పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఇదోటి లొల్లులు పంచాయతీలు ఉంటూనే ఉంటాయి. మరి వీళ్ళకు సోయి ఉంటుందా? ఈ యాజమాన్యం దగ్గర లోపం ఉందా? ఏంటిది అసలు? ఇప్పుడు ఈ బస్సు దానికి ఫిట్నెస్ ఉన్నదా? నడిపే డ్రైవర్కు లైసెన్స్ ఉందా? ఆ డ్రైవర్ ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నాడు, ఎక్స్పీరియన్స్ ఉందా? ఇవన్నీ చూస్తున్నారా? లేదా కేవలం ఏదో 10-12 వేల జీతానికి వస్తున్నాడు కదా అని చెప్పి ఓ 6 నెలలు సంవత్సరం నడిపిన తీసుకొచ్చి డ్రైవింగ్ పెట్టుకుంటున్నారా? లేకపోతే మోస్ట్ సీనియర్ డ్రైవర్కు 20,000 నుంచి 30,000 జీతం ఇవ్వాలి, వీళ్ళైతే తక్కువ ధరకు వస్తున్నారు అని చెప్పి వీళ్ళను డ్రైవర్లుగా పెట్టుకొని బస్సులు నడిపిస్తున్నారా? ఏంటి? ఆర్టీఓ అధికారులు ఎందుకు చెకింగ్ చేయడం లేదు? ఈ ప్రైవేట్ స్కూల్ బస్సుల మీద ఎందుకు కొరడా చూపెట్టడం లేదు? బస్సులలో ఎంతమంది పోవాలి అంటే అందాజా చెప్తున్నా నేను. అటో 25 సీట్లు, ఇటో 25 సీట్లు ఉంటాయి కావచ్చు. ఒక్కొక్క సీటుకు 3 పిల్లలు కూర్చోవాలి, అంతవరకే పరిమితం. ఇక ఆర్టీసీ బస్సులో కదా కూర్చోంగా నిల్చున్నట్టు లోపటికి పో అని దొబ్బినట్టు కప నిలబెట్టి బస్సులలో ఎక్కించుకొని పట్టుకొని పోతున్నారు. రేపు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఎంతమంది పిల్లల ప్రాణాలు పోతాయి? దానికి బాధ్యుడు ఎవడు? ఫీజులు కట్టి చదువు చెప్పని పంపిస్తే పిల్లల ప్రాణాలను బొడగొట్టి శవాన్ని అప్పచెప్తారా మీరు? అంతేనా? ఫిట్నెస్ లేని బస్సులు నడుపుకుంటూ, ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లు పెట్టుకుంటూ, లైసెన్స్ లేని డ్రైవర్లను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు డ్రైవింగ్ చేసుకుంటూ పిల్లల ప్రాణాలను తీసుకొస్తారా మీరు? మీ దగ్గర పంపించేది గందుకేనా? లక్షలు డొనేషన్లు కట్టి చదివిపిర్రా అని చెప్తే బస్సులో తీసుకొచ్చి వానికి గుద్ది, షెట్లకు గుద్ది, లారీలకు గుద్ది, పొరగల ప్రాణాలు తీసి శవాలను ఇంటికి పంపిస్తారు. ఈ ప్రభుత్వ అధికారులకు కళ్ళు కనబడతలేవా? విద్యాశాఖ అధికారులు ఏడవైరు? కళ్ళు మూసుకున్నారా? నరాలు చచ్చబడిపోయినాయా మీకు? ఏం జరుగుతుంది? మీరు కనీసం ఈ స్కూళ్ళలోకి ఇట్లా యాక్సిడెంట్ అవుతుందంటే ఈ బస్సుకు ఫిట్నెస్ ఉన్నదా? ఈ బస్సుకు ఇన్సూరెన్స్ ఉందా? ఈ బస్సు కరెక్ట్గా ఉందా? అసలు ఆ బస్సు కొన్నాడా? లేకపోతే నేను వటకచ్చి ఇట్లా దొంగతనం నడిపిస్తున్నాడా? ఏంటి? దీన్ని వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదా? పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రైవేట్ యాజమాన్యం పైన చర్యలు తీసుకునే లేదా? మీరు విద్యాశాఖ అధికారులు ఎందుకున్నారు? మీరు ఎందుకున్నట్టు అంటున్నా. దేనికి ఉన్నారు మీరు? జీతాలు తీసుకొని ఏసీలలో పొట్టాలు పెంచుకొని కూర్చోడు అనుకున్నారా? ఈరోజు ఇందులో పిల్లలు లేరు కావచ్చు. ఒకవేళ పిల్లలు ఉండి యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంది? ఈ తొక్కలో బస్సు ఇంకా 40 మేకింగ్ చేయవచ్చు. పోయిన పిల్లలను తీసుకొని వస్తావా నువ్వు? పోయిన పిల్లలను ప్రాణాలు తీసుకొని వస్తావా? ఈ గుడ్ మార్నింగ్ స్కూల్ పంచాయతీ ప్రతిసారి ఉంటుంది. మరి అధికారులకు కళ్ళు కనబడతలేవా? మరి ఒక్కసారన్నా రైడ్ చేద్దాం. మరి అక్కడ ఈ రచ్చబండ ఏంది? ఈ పంచాయతీ ఏంది? ఈ స్కూళ్ళ వ్యవహారం ఏంది? ఈ బుక్కుల వ్యవహారం ఏంది? ఈ బస్సుల వ్యవహారం ఏంది? ఈ డ్రైవర్ల వ్యవహారం ఏంది అని చెప్పి ఒక్క అధికారాన్ని పోయి అక్కడ స్కూళ్ళలో రైడ్ చేస్తలేడు. ఎవరి కొరకు ఉన్నారు మీరు? ఎవరి కొరకు జాబ్ చేస్తారు? ఎవరి కొరకు జీతాలు తీసుకుంటారు? మీరు దేని కొరకు తీసుకుంటున్నారు? పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ స్కూల్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి చేతులు అత్తలేవా ఏంది? అరే ఏంది భయ్? ఇగో దీని పంచాయతీ ఒడిసేది లేదు. తెల్లారితో ఏదో ఒక పంచాయతీ ఉంటూనే ఉంటుంది. ఎన్నడూ అధికారులు గుడ్ మార్నింగ్ స్కూల్ మీద తీసుకునే చర్యలు ఇవి. గుడ్ మార్నింగ్ స్కూలే కాదు, మాదేపూర్ మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం లేదా? గారపల్లిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం లేదా? భూపాలపల్లిలో ఉన్న స్కూళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం లేదా?
ఏదో ఒక బస్సు ఎక్కి డ్రైవర్ని అడిగితే అయిపోతుందా? మిగతా స్కూళ్ళల్లో ఉన్న బస్సులను, డ్రైవర్లను, ఆ ప్రిన్సిపాల్లను అవన్నీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఈ విద్యాశాఖ అధికారుల మీద లేదా? నాణ్యమైన విద్య అందుతూనే అయిపోయానా? నాణ్యమైన బస్సులు ఉండాలి, నాణ్యమైన పోషకాహారం ఉండాలి, నాణ్యమైన తాగునీరు ఉండాలి, పిల్లలు సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలి. ఇవన్నీ ఉండద్దా? ఇవన్నీ ఉండద్దా? రేపు మీ ఎంఈఓనో డిఓనో ఎవరో కూతురో కొడుకో బస్సులో పోతుంటే ప్రైవేట్ స్కూల్ వాడు చెట్టు గుద్ది ప్రాణాపాయ స్థితిలో తీసుకొస్తాడు. అప్పుడు నువ్వేమంటావు? ఏమంటావు అయ్యా? సపడే కూకుంటావా? మరి నీ కూతుర్లు కొడుకులు అసలు వాళ్ళు ఈ పిల్లలు కాదా? మరి నువ్వు సప్పుడు చేతులు దీని మీద విద్యాశాఖ? మీరు చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకుంటున్నాం మేము, లంచాలు తీసుకొని పొట్టలు పెంచుకొని ఏసీలల్లో దర్జాగా కూర్చుంటున్నాం మేము ఎవరి దగ్గర పోము, ఏ స్కూళ్ళని వెరిఫికేషన్ చేయం, ఏ బస్సును చూడం, మాకు జీతాలు వస్తే సరిపోతుంది, ఇవ్వడనిడమని అని చెప్పి ప్రజాముఖంగా చెప్పండి. అప్పుడు ప్రజలు మీకు తిరగబడతారా, మీ ఉద్యోగాలు ఉంటాయా ఊడితాయా తెలుస్తుంది. చెప్పండి, బాధ్యతతో చెప్పండి. వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకొని మేము ఏసీ రూమ్లో కూర్చుంటారా, మాకు సంబంధం లేదని చెప్పండి. విద్యాశాఖ అధికారులు చెప్పండి. తెల్లారు లేతే ఈ ప్రైవేట్ స్కూల్లో పంచాయతీ మోపైతుంది. ఒక పక్క ప్రైవేట్ స్కూళ్ళ పంచాయతీ, మరో పక్క బుక్కుల పంచాయతీ, మరో పక్క ఫీజుల దోపిడీ పంచాయతీ. ఎందుకే మీరు ఉండి? ఎందుకు అంటున్నా, మీరు ఎందుకు ఉండి? దేని కొరకు, ఎవరి కొరకు మీరు ఉండి? ప్రజలారా దీన్ని షేర్ చేయండి. నా ఆవేదన ఏంటంటే, రేపు భవిష్యత్తులో నా బిడ్డ ఉండొచ్చు, మీ బిడ్డ ఉండొచ్చు, ఎవరి బిడ్డ అని ఉండొచ్చు. ఫిట్నెస్ లేని బస్సులు నడపడు, లైసెన్స్ లేని డ్రైవర్లను నడిపించడాలు, ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ను పెట్టుకోవడం, కరెక్ట్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో లేని బస్సులను పెట్టడం, నిర్లక్ష్యంగా వ్యవహరించాం. కేవలం ఫీజులకే మేము ఇంట్రెస్ట్ చూపెడతాం, మిగతా ఇంట్రెస్ట్ చూపడం అన్నట్టుగా వ్యవహరించే ప్రైవేట్ స్కూళ్ళ మీద చర్య తీసుకోవాలని మీరు షేర్ చేయండి. చర్య తీసుకోవాలని డిమాండ్ చేయండి. మీరు రేపటి భవిష్యత్తులో మీ పిల్లలు ఉండవచ్చు, ఇట్లాంటి యాక్సిడెంట్ పెద్దది కావచ్చు, దానికి ఎవడు బాధ్యుడు? ఈయన బస్సు, ఈ తొక్కలో ఈయన బస్సు 10 తయారు చేయవచ్చు, కానీ పిల్లలు పోతే పిల్లల ప్రాణాలు మనం తయారు చేయగలుగుతామా? చేతికి అందొచ్చిన కొడుకు పోతే తయారు చేయగలమా? ఇంకేం పోతుంది? ఆడు ఉంటాడు మంచిగా ఏసీల కోసం ఉంటాడు, రేపటి భవిష్యత్తులో బాధపడాల్సింది మనమే. వేల డొనేషన్ కట్టి, లక్షల డొనేషన్లు కట్టి చదివిరా అని చెప్పి పంపిస్తే, శివాలని ఇంటికి పంపిస్తే రేపు భవిష్యత్తులో బాధపడాల్సింది ఎవరు? తల్లిదండ్రులు కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇది రచ్చబండ గుడ్ మార్నింగ్ స్కూల్ యొక్క రచ్చ పంచాయతీ వ్యవహారం.